హలో ఎవ్రీవన్, ఇంట్లోనే ఈజీగా ఎగ్ పఫ్ ఎలా తెచ్చేసాలో చూపిస్తానండి. ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు మైదా, దాంట్లో కొద్దిగా సాల్ట్, ఆయిల్ యాడ్ చేస్తున్నాను అనమాట. మంచిగా మిక్స్ చేసుకుని దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని సాఫ్ట్ డో యాడ్ చేస్తున్నాను. తర్వాత పైన ఆయిల్ అప్లై చేసుకుని పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు స్లరీ కోసం మళ్ళీ 4 టేబుల్ స్పూన్ మైదా ఒక కప్లో యాడ్ చేస్తున్నాను. దీంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకుని స్లరీ యాడ్ చేశాను ఈ విధంగా. ఇప్పుడు స్టఫింగ్ కోసం అయితే ఒక ప్యాన్ పెట్టేస్తున్నాను స్టవ్ మీద. ఆయిల్ యాడ్ చేసుకుని నిలువ కట్ చేసుకుని 2 ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. తర్వాత దీంట్లోకి కొద్దిగా సాల్ట్ అండ్ పసుపు, ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసిన తర్వాత కొద్దిగా గరం మసాలా అండ్ ధనియా పౌడర్ యాడ్ చేసుకుని మంచిగా సిమ్లో పెట్టి కుక్ చేశాను. ఇప్పుడు ఆయిల్ మెత్తబడ్డానికి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను అనమాట. జస్ట్ హాఫ్ మినిట్లో ఈ మంచిగా ఆయిల్ ఉడికిపోయింది అండ్ వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి స్టఫింగ్ కోసం అనమాట, మనకు ఎగ్ పఫ్ కోసం. అండ్ ఇప్పుడు మైదా తీసుకొని మంచిగా రోల్ చేసుకున్నాను. ఇప్పుడు మనం లేయర్స్ చేయాలి కదా పఫ్ కోసము, అందుకు దీనికోసం చిన్న నేను ఇక్కడైనా బాల్ చేసుకుంటాను అనమాట. ఇలా కట్ చేసుకుంటే ఈక్వల్ క్వాంటిటీలో మన లేయర్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇప్పుడు మంచిగా ఇలా రోల్స్ స్ప్రెడ్ చేసుకుంటున్నాను అనమాట రోలర్తో. అండ్ ఇలాగా ఒక 4-5 రోల్స్ చేసుకున్నాను నేను. తర్వాత ఇప్పుడు ఒక దాని మీద ఫస్ట్ ఇలా మనం స్లరీ చేస్తున్నాం కదా, మైదా స్లరీ యాడ్ చేసుకుంటూ ఈ మిగతా లేయర్స్ మొత్తం యాడ్ చేసుకుంటూ మళ్ళీ పైన స్లరీస్ యాడ్ చేసుకుంటూ అన్నీ స్ప్రెడ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఫైనల్గా అయితే మళ్ళీ ఒకసారి రోలర్తో మంచిగా స్ప్రెడ్ చేశాను అనమాట. అండ్ సైడ్ ఎడ్జెస్ మొత్తం మంచిగా కట్ చేస్తున్నాను, ఎగ్జాక్ట్లీ సేమ్ ఎక్కువ సైజ్ రావాలి కాబట్టి. అండ్ ఇలా కట్ చేసిన తర్వాత మళ్ళీ నాకైతే ఇక్కడ 4 అయితే ఎగ్ పఫ్ వచ్చేసాయి అనమాట, 4 కోసము. సో ఇలాగా 4 చేసుకున్నాను. ఆ తర్వాత ఇలాగా కట్ చేసుకుని ఈక్వల్ సైజ్లో మనకు 4 సైడ్స్ లాగా స్క్వేర్ టైప్లో కట్ చేసుకున్నాను. తర్వాత స్టఫింగ్ కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను మళ్ళీ ఆల్రెడీ ఎగ్స్ ముందుగానే బాయిల్ చేస్తున్నాను అనమాట. ఆ ఎగ్స్ కూడా నేను ప్లేస్ చేసుకుంటున్నాను. కానీ ఇక్కడ నేను చూస్తున్నాను కదా మీకు ఎగ్జాక్ట్లీ ఇలాగా ఇంకా ఏమైనా మసాలా కూడా యాడ్ చేసుకుంటాను స్టఫింగ్లోకి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే సెకండ్ నేను చూపిస్తున్నాను. ఇక్కడ సైడ్స్ కూడా మనం కొంచెం వాటర్ అప్లై చేసుకుంటే ఎడ్జెస్ మంచిగా స్టిక్ అయిపోతాయి అనమాట. వాటర్ అప్లై చేసుకోవడం వల్ల మనకు స్టిక్ అయిపోతాయి మంచిగా. ఇది మైదా కాబట్టి మీరు కావాలి గోధుమ పిండిని యాడ్ చేసుకోండి. మళ్ళీ ఎగ్ ఇక్కడ స్టఫింగ్ మీద ఎగ్ ప్లేస్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఆల్ సైడ్స్ నుంచి నేను క్లోజ్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం వచ్చేసి ఒక 10-12 చేశానండి మొత్తం ఎగ్ పఫ్ వచ్చేది. మనం బయట కొనడం కన్నా ఇంట్లో చేసుకుంటే మనం ఎక్కువ క్వాంటిటీలో తింటాము అండ్ టేస్టీగా ఉంటుంది అండ్ హోమ్ ఫుడ్ హెల్తీ ఫుడ్ కాబట్టి. అండ్ ఇక్కడ నేనైతే పైనుంచి కొంచెం ఎగ్ ఇలా లేయర్ చేయాలంట. దీంట్లో కొద్దిగా ఈ ఎగ్లోనే కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుని మంచి మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బ్రష్తో ఇలా అప్లై చేశాను. చాలా లుక్ చూస్తే చాలా బాగుంటుంది అనమాట. ఇలా మంచి రెడీ చేస్తున్నాను. నా దగ్గర ఓవెన్ లేదు కాబట్టి ఆయిల్ యాడ్ చేస్తున్నాను. కడాయిలో ఆయిల్ యాడ్ చేస్తున్నాను. సిమ్లో పెట్టేసి నేను ఫస్ట్ ఆయిల్ వేట్ చేశాను అనమాట. ఎక్కువ హీట్గా చేయకండి. తర్వాత 1 by 1 నేను డ్రాప్ చేశాను. మా పాప అయితే చిన్న ఎగ్ పఫ్ చేసింది. నేను ఇక్కడ నుంచి చూపిస్తున్నా చూసాను, మంచి ఇలాగా ఫ్లఫీగా ఎగ్జాక్ట్లీ మనం బయట కొంటే ఉందా అదే విధంగా వచ్చిందండి. ఈ విధంగా అన్ని ఫ్రై చేసేసుకొని పక్క తీసేసుకున్నాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి, తప్పకుండా ట్రై చేయండి. ఈజీగా చేసుకోవచ్చు అండ్ కొంచెం టైం స్పెండ్ చేసుకుంటే మనం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.